శ్రీ పరిహార ప్రేక్షకులకు నమస్కారములు. ఇక గురువారం నాడు పుట్టినవారు ఎలాంటి వారు, వారి లక్షణాలు ఏంటి, వారు ఏ పని చేస్తే ఎలా అదృష్టం కలిసి వస్తుంది, ఎలాంటి ఆరాధన చేయాలి, ఎలాంటి రంగు వీరికి అదృష్ట రంగు, అదృష్ట సంఖ్య, గురువారం నాడు పుట్టిన వారికి ఎలా ఉంటుంది అనేది ఈ విద్యాశాస్త్రంలో గురువారానికి 3కు చాలా అవిభావన సంబంధం ఉంది. మీరు ఏ పని చేసినా కూడా గురువారం నాడు పుట్టినవారు 3 తారీఖు నాడు చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు త్వరగా మీరు అనుకున్న పని కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ మీకు బాగా కలిసి వస్తుంది. గురువారం నాడు పుట్టిన వారికి ఎదుటి వారితో మంచి పనులు చేస్తారు, ఎదుటి వారితో మంచి పనులు చేయిస్తారు. వీరు సంఘంలో మంచి గౌరవం మర్యాదతో ఉంటారు. మంచి హుందాగా దైవ కార్యాలు చేయడం, అన్నదానం చేయడం, ఎదుటి వారితో కూడా చేయించడం అంటూ గురువారం పుట్టిన వారు ఎవరిని ఎప్పుడూ అడగరు. ఏమీ సహాయం చేయడము కానీ, ఆర్థికంగా కానీ, వేరే విధంగా కానీ ఎవరిని వీరు అడగరు. వీరిని ఎవరైనా అడిగితే మాత్రం తప్పకుండా సహాయం చేయడం అంటూ జరుగుతుంది. అది ఈ గురువారం పుట్టిన వారి లక్షణం. ఈ గురువారం పుట్టిన వాళ్ళు తనది, మాది, తనది, వారిది అనేది ఎప్పుడు అనుకోరు. డబ్బు వీరు ఖర్చు పెడితే అందరికీ సమానంగా వచ్చేటట్లుగా చేయడం అంటూ జరుగుతుంది. వీరు నిస్వార్థపరులుగా ఉండడం అంటూ పుట్టిన వాళ్ళు వారి ఈ పనుల కంటే సమాజానికి కలిసి వచ్చేటువంటివి, సమాజానికి బాగుపడేవి, ఇతరులకు అందరికీ సహాయాలు చేయడం, సమాజ సేవ చేయడం అంటూ గురువారం పుట్టిన వారికి ఒక ప్రత్యేకమైన లక్ష్యం. గురువారం పుట్టిన వారికి దైవభక్తి మెండుగా ఉంటుంది. దైవ కార్యాలు చేయడం, పాపభీతి ఎక్కువగా ఉంటుంది. దేవాలయాలు నిర్మించేటప్పుడు వీరు ముందు ఉండి మరి దేవాలయాలు నిర్మించడం, దేవుని మూర్తులు తయారు చేయించడం, అన్నదానాలు చేయించడం అనేది గురువారం నాడు పుట్టిన వారికి ఉన్న ప్రత్యేకమైన లక్షణం. పుట్టినవారు తల్లిదండ్రులను గౌరవించడం, గురువులను గౌరవించడం, మంచి సన్మానాలు కానీ, పూజా కార్యక్రమాలు, పీఠాధిపతులను తీసుకొచ్చి యజ్ఞ యాగాలు నిర్వహించడం అనేది గురువారం పుట్టిన వారిలో ఉన్న ప్రత్యేకమైన లక్షణం. గురువారం నాడు పుట్టిన వారు ఎదుటి వారిని నొప్పించకుండా సున్నితంగా మాట్లాడడం అంటూ వీరి ప్రత్యేక లక్షణం. చాలా మృదువుగా, సున్నితంగా ఎదుటివారి మనసు బాధపడకుండా మాట్లాడడం అంటూ గురువారం పుట్టిన వారి లక్షణం. ఎదుటివారు చెప్పింది వీరు జాగ్రత్తగా వినడం, ఎదుటివారిని గౌరవించడం, ఎదుటివారి మనసులో అనుకున్నది వీళ్ళు గ్రహించి వీరు కూడా అలాగే ప్రవర్తించి వారి అనుకున్న విధంగా చేయడం అంటూ గురువారం నాడు పుట్టిన వారి లక్షణం. పుట్టిన వారికి ఎలాంటి కష్ట నష్టాలు, సమస్యలు కానీ, ఆర్థిక వ్యవహారాలు కానీ వస్తే వీరు బయటికి చెప్పుకోవడం అంటూ జరగదు. వీరి మనస్సులోని ఉంచుకొని దానికి ఎలా పరిష్కారం చేయాలనేది వీరి మనసులోనే ఆలోచించుకుంటూ ఉంటారు. వీరిలో ఉన్న సమస్యలు ఇతరులకు పంచుకోవడం అంటూ జరగదు. పుట్టిన వారికి ఆలస్యంగా అయినా సరే ఒక మంచి గుర్తింపు, ఒక పెద్ద స్థాయికి వెళ్ళడం, ఒక సెలబ్రిటీ స్టేటస్ రావడం అంటూ జరుగుతుంది. గురువారం పుట్టిన వారు ఎలాంటి ఉద్యోగ వ్యాపారాలు చేయాలంటే, మంచి పురోభివృద్ధి కావాలంటే సిఏ రంగంలో వెళ్ళడం, ఇంజనీరింగ్గా వెళ్ళడం చేస్తే మీరు అద్భుతమైనటువంటి ఈ స్థాయిలోకి వెళ్ళడం అంటూ జరుగుతుంది. గణిత రంగంలోకి వెళ్ళడం, గణిత శాస్త్రం నేర్చుకోవడం, నేర్పియడం, మంచి ఈ ఒక టీచింగ్ రంగంలోకి వెళ్ళడం అంటూ చేస్తే కూడా ఆ రంగంలో వెళ్ళినా కూడా ఒక మంచి స్థాయిలోకి వీరు వెళ్ళడం అంటూ జరుగుతుంది. మరి పీఠాధిపతులు కూడా ఈ గురువారం పుట్టిన వారి దాంట్లోనే ఉంటారు. ఇక వీరు గణిత రంగంలోనే కాకుండా పెద్ద పెద్ద ధార్మికమైనటువంటి సంస్థల్లో కార్యనిర్వహణాధికారి ఈ పదవి కూడా వీరు చేస్తే దానికి ఒక ఇంతకు 10 రెట్లు మేలు చేస్తూ వీరు స్వచ్ఛంగా న్యాయబద్ధంగా చేయడం అంటూ గురువారం నాడు పుట్టిన వారి లక్షణాలు. ఫైనాన్స్ రంగంలో మేనేజ్మెంట్ చేయడంలో వీరికి తిరిగే లేదు. ఎందుకంటే వీరి ముద్ర అంటూ ఉంటుంది. వీరు చాలా న్యాయబద్ధంగా ఒక పై స్థాయిలోకి వెళ్ళడం అంటూ జరుగుతుంది. ఇక గురువారం పుట్టిన వారికి జీర్ణకోశానికి సంబంధించిన వ్యాధులు రావడం,
మన కండరాలకు సంబంధించిన వ్యాధులు రావడం జరుగుతుంది. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్త వహించడం చేస్తే చాలా బాగుంది. గురువారం పుట్టిన వారికి ఏదైనా సమస్య వస్తే గురువారానికి అధిపతి గురువు కాబట్టి ఆయన ఓం భ్రూం బృహస్పతియ నమం అనే ఈ బీజాక్షర మంత్ర పఠన చేయడం, లేదా గురువుకు అధిపతి ఎవరంటే మహాశివుడు, శివనామస్మరణ పంచాక్షరీ మంత్రం ఓం నమ శివాయ అనే ఈ మంత్ర జపం చేయడం, శివుణ్ణి ఆరాధించడం, లేదా గురువు జపమంత్రం చేయడం ద్వారా గురువారం పుట్టిన వారికి ఏదైనా సమస్యలు వస్తే మీరు త్వరగా బయటపడడం అంటూ జరుగుతుంది. కాబట్టి గురువారం పుట్టిన వారు మీకు ఏదైనా సమస్యలు ఉన్నా గురువు జపమంత్రం, గురువు అధిష్టాన దేవత పరమేశ్వరుని జపమంత్రం చేయడం ద్వారా మీరు త్వరగా బయటపడడం అంటూ జరుగుతుంది. సర్వజన సుఖినో భవంతు.